హలో గైస్, వెల్కమ్ టు రివ్యూ ఆఫ్ ద మూవీ పెరుసు. యాక్టెడ్ బై వైభవ్ రెడ్డి గారు, డైరెక్టెడ్ బై రమాకాంత్ గారు. పెరుసు అంటే పెద్ద అని అర్థం. ఇక ఈ మూవీ రీసెంట్లీగా నెట్ఫ్లిక్స్లోకి తెలుగులో స్ట్రీమింగ్ వచ్చింది. ఇక మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చింది ఈ మూవీ నాకైతే. సో ఈ మధ్యకాలంలో ఇలాంటి సరికొత్త కామెడీ అనేది నేను ఎప్పుడూ చూడలేదు. సో మీరు కూడా చూసుంటారు. సో ఇది ఒక సరికొత్త కాన్సెప్ట్ అనమాట. చిన్న కాన్సెప్ట్ తీసుకుని దాని చుట్టూరు కామెడీ జనరేట్ చేసే విధానం చాలా బాగుంది. సో ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు మూవీ అయితే. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఒక పెద్ద ఆయన ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ చనిపోతాడు. పెద్ద ఆయన చనిపోతాడు, కానీ పెద్ద ఆయన ప్రైవేట్ పార్ట్ నించుని ఉంటుంది. ఇచ్చేశారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇక ఈ విషయం తెలిస్తే పరువు ఎక్కడ పోద్దాం అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిపి ఈ విషయాన్ని కవర్ చేయడానికి సర్వప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తాత తమ్ముడిని దించడానికి. మరి చివరికి ఏమైంది? తమ్ముడు దిగాడా లేదా అనేది ఇక మీరు మూవీలో చూడాలి. ఇక సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడకూడదు, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది ఒక అడల్ట్ కంటెంట్ కామెడీ మూవీ. సో ఫ్యామిలీతో వద్దు, సింగిల్గా ఉంటూ లుక్ వేసండి, ఖచ్చితంగా నచ్చుతుంది మూవీ అయితే. ఇక మూవీలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే, మూవీ స్టార్టింగ్ ఒక 5 నిమిషాలు ఓపిక పడితే అక్కడి నుంచి ఇలేరియస్గా ఇంటర్వెల్ వరకు ఎక్కడ కూడా మీరు నవ్వు ఆపుకోరు. సో సినిమాలో ఏదో ఒక సీన్లో మీరు నవ్వుతూనే ఉంటారు. సో సినిమా కామెడీతో స్టార్ట్ చేసి చివరాఖరి వరకు అలాగే తీసుకెళ్ళి చివరికి ఒక ఎమోషనల్ టచ్తో ఎండ్ చేస్తారు. సో మనకి ఎండింగ్ కూడా అంటే ఖచ్చితంగా ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి, సినిమాలో ఎండ్ కార్డ్స్ అసలు మిస్ అవ్వద్దు. సినిమా అయిపోతుందని చెప్పేసి మీరు ఆపేయొద్దు, అక్కడే ఒక సీక్రెట్ రివీల్ చేస్తారు. సో దాంతోపాటు సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దాంతోపాటు ఒక చిన్న పాయింట్ తీసుకుని దాని చుట్టూ ఇలా కామెడీ జనరేట్ చేసే విధానం కూడా చాలా బాగుంది. అలాగే ఈ మూవీలో బ్రదర్స్గా నటించినటువంటి సునీల్ రెడ్డి, వైభవ్ రెడ్డి గారు బయట కూడా రియల్గా బ్రదర్సే. దాంతోపాటు మూవీలో మదర్ క్యారెక్టర్ చేసిన ఆవిడ, పిన్ని క్యారెక్టర్ చేసిన ఆవిడ, అలాగే హీరోయిన్స్ కానీ వాళ్ళ పరిధిలో చాలా బాగా చేశారు. సో ఇది ప్లస్ పాయింట్స్. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీ బాగానే ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అంటే తీసుకున్నది చిన్న పాయింట్, ఈ చిన్న పాయింట్కి ఇంత సాగదీయాల్సిన అవసరం లేదనే ఫీలింగ్ కలుగుతుంది. అంటే సినిమా 2 గంటలు ఉంటుంది, ఈ స్టోరీకి అంటే ఈ సింపుల్ పాయింట్కి 2 గంటలు అవసరం లేదు, గంట పోవాలా ఉంటే సరిపోయింది అనే ఫీలింగ్ కలుగుతుంది అనమాట. మళ్ళీ చివరికి వెళ్ళినప్పుడు బాగుంటుంది. సో అక్కడ వరకు కొంచెం ఓపిక పట్టాలి. దాంతోపాటు మనకు లాస్ట్లో మునీష్ కాంత్ గారు వస్తారు. ఈయన వచ్చేంత వరకు అంత కామెడీ జనరేట్ అవుతుంది, ఈయన వచ్చిన తర్వాత కూడా కొన్ని పాయింట్స్ బాగుంటాయి అనమాట. సో ఇంత మైనస్ పాయింట్స్ పెద్దగా ఉండవు. ఇక ఓవరాల్గా మూవీ విషయానికి వస్తే చాలా ఎంజాయ్ చేస్తారు, ఖచ్చితంగా చూసేయండి ఖాళీగా ఉంటే. ఇక ఇది ఇవాల్టి పెరుసు మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా పెట్టడం జరిగింది, మీరు చేసేటువంటి ఒక చిన్న లైక్ మనకి ఎంతో బూస్టింగ్ ఇస్తుంది. సో మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోలు చేయడానికి మాకు ప్రోత్సాహం కలుగుతుంది. సో దాంతోపాటు మీకు ఈ రివ్యూ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం ద్వారా మనం ఇలాంటి కంటెంట్ వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. సో ఇది ఇవాల్టి పెరుసు మూవీ రివ్యూ. మరొక కంటెంట్తో మరొక వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్.